ఓకే, ఏమన్నాడంటే, చూడు నువ్వు ఇంత ప్రాణం పెట్టి వాళ్ళని రక్షించి నా దగ్గర క్షమ పొంది వాళ్ళని పవిత్రపరిచి వాళ్ళ మనస్సాక్షికి పాపం లేకుండా శుద్ధి చేసావు కదా. బట్ నీ రక్తం వలన అపవాది వాళ్ళని ట్రై ప్రయత్నిస్తాడు. ఎనీ హౌ వాళ్ళని డిసీవ్ చేస్తాడు. ఏ విధం చేతనైనా వాళ్ళకి సమాధానం ఉండనివ్వడు. వాళ్ళని శోధిస్తాడు, వాళ్ళని ఇది చేస్తాడు. ఓకే, అర్థమవుతుందా? అప్పుడు తండ్రి అన్నాడు, కాబట్టి నేను నీకు ఇస్తున్న హామీ ఏంటంటే, నీ శత్రువుని నీ పాదములకి పీటగా చేస్తా. అప్పుడు వరకు కూర్చో, వాళ్ళ కాళ్ళ కింద తెస్తా. ఇస్ ఇట్ ఓకే? నీ కాళ్ళ కాదు. అర్థమవుతుందా? సాతాను అనేవాడిని కూడా వాళ్ళ కాళ్ళ కింద తొక్కిస్తే వాళ్ళ శత్రువుని సంతోషమా? మీకు నేను అంటే అర్థమవుతుంది. ఓకే, మీ ఎనిమిని మీరు పోరాడరు, మీ ఎనిమిని యేసుక్రీస్తు పోరాడాడు. దేవుని నీతి, నీకు శత్రువు అనేవాడిని లేకుండా చేయటం, నిన్ను పడేసేవాడిని లేకుండా చేయటం, నిన్ను కర్స్ చేసేవాడిని లేకుండా చేయటం, ఇట్స్ గాడ్స్ జాబ్, హైయెస్ట్ ప్రయారిటీ. మీకు అర్థం అవుతుందా? సో నా ఇల్లు ఎలా ఉంటుంది? దేవుడు నీతితో నిండి ఉంటుంది. గాట్ ఇట్? ఆయన సన్నిధితో అది వేరే పవర్. అది మేకల యొక్క, కోడి యొక్క, లేకపోతే యేసుక్రీస్తు అయినా సరే అక్కడ బలిపీఠం కాదు, దహన బలిపీఠం కాదు. స్ట్రైట్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుటికే వచ్చి ఆయన లైఫ్ చూపించి సంపాదించాడు. తన రక్తం చూపించి, ఇదిగో నా బ్లడ్. ఇప్పుడు దేవుడు చూస్తే మనల్ని ఎవరు చూసినా ఎవ్రీబడి క్లెన్స్డ్. ఇంకా నువ్వు చూడలేవు, ఇంకా నువ్వు చూడలేవు. మీకు అర్థమవుతుంది? సో ఇప్పుడు దేవుడు కొత్త చట్టం చేశాడు, బలి అర్పించాడు కదా. ఆ తర్వాత నీ యందు వాగ్దానములని ఆమేన్. ఓకే, నీతిమంతుడు విశ్వాసం వలన. ఎవరు నిన్ను నమ్ముతారో, నువ్వు ఇలా చేసావని ఎవరు నిన్ను ట్రస్ట్ చేస్తారో నది. ఓకే, వాళ్ళ మైండ్ లో నువ్వు చేసిన యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా నిర్హేతుకముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నావు. యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా, త్రూ ఫెయిత్ ఇన్ హిస్ బ్లడ్, సాధించింది యేసుక్రీస్తు రక్తం. అర్థమవుతుందా? హలో, నెక్స్ట్ వీక్ ఇంకా అలసిపోతారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు చాలు. సరే, సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీ తప్పు, మీ పాపం, మీ శాపం, మీరు చేసే క్రియలు, ఎవ్రీథింగ్ మాను మీద యేసుక్రీస్తు తీసుకొని జడ్జిమెంట్ కూడా ముగించాడు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి దగ్గర ఎందుకున్నాడు తెలుసా? దేవుడు మిస్ కాకుండా మీకు రైచియస్నెస్ చేయడానికి, నీతి, తన మంచితనం, తన ప్రేమ, తను తీసుకురావాలనుకున్న మంచి మీలో నుంచి తేటానికి, తన పవర్, తన మహిమ మీలో నుంచి కనపడటానికి. ఇంతకు ముందు కాస్ ఇంకోటి చేస్తే, అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు, ఎక్కడున్నా నేను ఇరుక్కున్నాను. ఓకే, తప్ప రైటా, తప్ప రైటా, తప్ప రైటా, తప్పు లేదు, రైట్ లేదు, తీసి పడేశాడు. యేసుక్రీస్తు అన్నాడు రైట్, సో దే ఆర్ రైట్. ఓకే, అందుకు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వాళ్ళకు గాను జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనమైపోతావు ఇంక నుండి. ఓకే, నువ్వు చేసిన పనిని బట్టి ఒక్క పుణ్య కార్యము అనేకులు నీతిమంతులుగా తీర్చబట్టకు కారణమైంది. ఓకే, ఒక పాపము ద్వారా మరణం ఎలాగ లోకంలో ప్రవేశించి, ఒక్క పుణ్య కార్యము, కృపా దానము నీతిమంతులుగా తీర్చటకు కారణమైంది. మీకు అర్థమవుతుందా? సో ఆయన దేవుడి దగ్గర ఉండి నన్ను దాటి ప్రభు అంటూ ఉంటాడు. ఇప్పుడు అర్థమవుతుందా? నేను వాడిని ప్రేమించాలనుకున్నాను, నువ్వు ప్రేమిస్తే నేను 500 ప్రేమిస్తా, పూర్తి 100. అర్థమవుతుంది? యేసు ప్రభు యొక్క మహిమ, ఐశ్వర్యం అంతా ఇప్పుడు మీ వశం.
ఓకే, అది మీకు ఇవ్వాలని తహతహ దేవుడు, అది సాధించాలని ఆయన కోరిక. కానీ మనకేమో ఈ దిక్కుమాలిన లోకం కనబడుతుంది. ఓకే, అందుకే మన సఫరింగ్స్ అన్ని. అర్థమవుతుందా? సో దేవుడు ఏమవ్వాలనుకుంటే ఆ క్రీస్తునందు దేవుని నీతి, ఓకే, ఆయన గుడ్ థింగ్స్ మొత్తం నీ లైఫ్ లో కనపడాలనుకున్నాడు. అర్థమవుతుందా? సో వెన్ యు ప్రే, మీరు ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన రక్తమునందలి విశ్వాసం ద్వారా విమోచన, రక్షణ, నిబంధన, వాట్ ఎవర్. ఓకే, సో యేసు ప్రభువు వెళ్ళిపోతాయి అని చెప్పాడు తెలుసా? నేను ఇది సాధించాను గుర్తుపెట్టుకోవడానికి మీరు దీన్ని తిని దీన్ని తాగండి. ఇట్స్ ఎ సైన్. మీరు లోపల కూర్చొని రక్తం పూస్తారు కదా, ఇట్స్ ఎ సైన్ ఫర్ యు అన్నాడు. ఓకే, అది మీకు సూచన, నేను ఇది సాధించాను అనడానికి. ఓకే, నేను ఎందుకు ఇప్పుడు అది ఇచ్చానంటే యు టేక్ ఇట్, దేర్ ఇస్ నో మోర్ కర్స్. అర్థమవుతుందా? అది కాదు ఇది కాదు, వేరులతో సహా జీవితంలో. సరే, ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను. యేసు ప్రభు లోపలికి వచ్చి వాళ్ళు దీవి కుదరదు, నాకు నీ టెక్నాలజీ బాగా తెలుసు, నీదేంటంటే ఒకడు తప్పు చెయ్యకు, ఒకడు బ్లడ్ లైన్ లో. ఇప్పుడు నువ్వు దావీదును చూసావు, దావీదు రక్తంలో నీకు అపరాధం కనపడింది, పాపము కనపడింది. సో నువ్వేం చేస్తావంటే ఆ బ్లడ్ లో ఉన్న సిబ్లింగ్ కి నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు. సో ఈ విధంగా నీ శిక్ష, వీడు మాత్రం కాదు, వీడు మోస్తాడు, వీడు మాత్రం కాదు, వీడు మోస్తాడు, వీడు కాదు, వీడు మోస్తాడు, వీడు మోస్తాడు, ఇన్ని తరాలు నువ్వు మోపిస్తావు. అర్థమవుతుందా? హలో, ఉన్నారా? నేను వచ్చి నా తరం తర్వాత నా బ్లడ్ వాళ్ళది, తరతరాలు దీవెన. ఈ బ్లెస్సింగ్ ట్రాన్స్ఫర్ అయింది కానీ ఖర్చు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ లేకుండా చేశాడు. యు కెనాట్ ట్రాన్స్ఫర్ కర్స్. అర్థమవుతుందా? వాడు దీవింపబడిన వారు నిశ్చయముగా, నువ్వు వాళ్ళని కర్స్ చేయలేవు. హలో, మీకు అర్థమవుతుంది? సో పాపం తుఫాను కూడా మీరు వినాలని పాపం ఆగినట్టుంది. కొంచెం తొందరగా ఒకటి ప్లీజ్, 1 గంట అయింది, నేను పడొద్దా అంటుంది అది కూడా. ఓకే, ఆ తుఫాను ఈ తుఫాను 83% అక్యురసీ అంటే పాపం అది నో ఆగుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆ నమ్మకం, యేసుక్రీస్తు నన్ను ఇలాగా సాధించాడనేది మనకు అర్థం కావాలి. ఎత్తకి మనల్ని మనం చూసుకుంటే మీరు ప్రార్థనలో ఓడిపోతారు, పరిస్థితులను చూస్తే ఓడిపోతారు, జరుగుతున్నాయి చూస్తే ఓడిపోతారు. గాడ్ ఈజ్ డూయింగ్ His righteousness in your life. ఆయన తన నీతిని మీ జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నాడు. కాబట్టి you're going through what you're going through. ఓకే, ఏ వేటిల్లో మీరు వీటిలో వెళ్తున్నారు, ఈ కష్టంలో, అది నాకు అసలు అర్థం కాదు. ఈ కష్టం అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. మురికి మొక్కల్లారా, కష్టం అంటే ఏంటి? దిక్కుమారిన మొహాలు వేసుకొని చర్చిని సర్వనాశనం చేసి మొత్తం దరిద్ర బ్యాచ్. అసలు నాకు మొగుడి లేదో, నాకు బెల్లమీ లేదో, నాకు డబ్బులు లేదో కోరుకుంటున్నందుకు దేవుడి దగ్గర నుంచి మీ మనసు దాని మీద ఉంది కాబట్టి మీకు దుఃఖం వస్తుంది. ఓకే, ఆ ట్రాప్ లో మీరు ఇరుక్కుంటున్నారు. మీ మనసు చచ్చిపోయిన ఆయన మీద పెట్టండి, ఆయన యందలి విశ్వాసం రావు. నీకు ఆ మైండ్ లేకపోతే నిన్ను ఏ నాటికి శ్రమ ముట్టుకోలేదు. బికాస్ శ్రమ నీకు మహిమ. యు విన్నింగ్ థింగ్స్. ఇది దాటి గెలుస్తానే వెళ్తున్నావు. కానీ దేవుడు నా అప్పుడు తీరిస్తే నమ్ముకుంటా అంటే నువ్వేమో సచిన్ టెండూల్కర్ అయింది. గబక్కన విఐపీలందరినీ మేము చేర్చుకుంటే పరలోక రాజ్యం ఘనత వచ్చేలాగా. ఇతనికి ఇస్తే నమ్ముతాడంటే ఏది నువ్వు నమ్మేది? అసలు నువ్వు నమ్మబాక. అనవసరంగా కృప నీకు కూడా ఇవ్వాలి, వేస్ట్. హలో, సో అమూల్యం ప్రశస్తం. పైకి వెళ్ళిన తర్వాత ఎంత పోగొట్టుకున్నావరా మనం ఈ జీవితంలోని మీకు అర్థమయ్యే ఏడుపు వచ్చింది. ఏంది అసలు? దేనికి ఏడ్చాం? అసలు నాకు అసలు సిగ్గు శరం ఏమన్నా ఉందా? వీటికి పోయి నేను బాధపడ్డానే అని అప్పుడు ఏడుస్తాం. తను సంపాదించింది ట్రై ఫర్ ఇట్. ఓకే,
ఇవన్నీ చిన్న చిన్న మీ మైండ్ దాని మీద అంత ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి మీకు కష్టాలు శ్రమలు ఇవన్నీ అర్థమవుతుంది. అవి చూసుకుంటే మీరు ఆయనతో ఉండండి. ఓకే, సరే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, మా ప్రతి శాపం, ప్రతి పాపం, సమస్తం నువ్వు శిలువ మీద తీసుకున్నావు. మా కొరకు తండ్రి దగ్గరికి వెళ్ళావు, మా పాపమును పరిహరించడానికి. ఆ జ్ఞాపకం కూడా లేకుండా ఉండటానికి తండ్రి సదాకాలమునకు మమ్మల్ని సంపూర్ణులుగా చేసావు. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణై ఉంటారన్న స్థాయికి మమ్మల్ని తీసుకుని వచ్చు. తండ్రి, నువ్వు మా లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావు? క్రీస్తు నీతి ఏది సంపాదించిందో అదంతా వాళ్ళ జీవితంలో కనపడులాగిన తండ్రి, నీది నీ రాజ్యం మాలో నివసించడానికి దానికి తగ్గ వ్యక్తులు, తగిన పరిస్థితులు సమస్తం సమకూడి జరగటానికే నువ్వు మాకు ఇది ఇచ్చావు. కాబట్టి నీ కవెనెంట్, నీ శరీరం, నీ రక్తం నందలి క్షమ, విడుదల, విమోచన, రక్షణ, విజయం సమస్తం దానికి గుర్తుగా నువ్వు మాకు ఇచ్చావు. నువ్వు సంపాదించిన దానికి మేము దీనిలో పాలిభాగస్తులం అయితే నీ స్పిరిట్ లో మేము పాలిభాగస్తున్నాం. కాబట్టి నీ విజయంలో మేము పాలిభాగస్తున్నాం. నువ్వు ఏది సాధించావో అది మా జీవితంలో జరుగుతుంది కనుక తండ్రి దాన్ని నువ్వు దీవించమని ఇది మాకు ఇచ్చినందుకై నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసు నామమున చెల్లించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తీసుకోండి. ఓకే.